ఏ శుభకార్యానికైనా శుభారంభం నమస్తే వనజ గారు. నమస్తే అండి. వనజ గారు, సమ్మర్లో ఫేషియల్స్ ఎలాంటి ఫేషియల్స్ తీసుకోవాలి? స్పెసిఫిక్గా ఏమన్నా ఉంటాయండి? అంటే మనకి ఎవ్రీ సీజన్ లో మన స్కిన్ ఒక్కొక్కలాగా ఉంటది. అవునవును. ఒకవేళ ఈ ఆయుర్వేద ప్రకారం చూసుకుంటే కూడా ఒక్కొక్క దోష అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటది ఒక్కొక్క Season కి. దీంట్లో. సమ్మర్ లో వేడి కాబట్టి మనకి వాత పిత్త కఫ పిత్త దోషం బాగా ఎక్కువ హైగా ఉంటది. మనకి వింటర్ తో కంపేర్ చేసుకుంటే సమ్మర్ లోనే ఎక్కువగా మనకి డ్రై అవుతుంది కదా. డ్రై కంటే కూడా ఎక్కువ మనకి పింపుల్స్ రావడము, ఒకలాంటి డల్నెస్ ఫేస్ లో వచ్చేయడము ఇట్లా అవుతూ ఉంటాయి కదా. అవును. సో అప్పుడు వెంటనే మనం ఇమీడియట్ గా ఇవి ఫేషియల్స్ అవన్నీ చేస్తుంటే బయట చేయించుకుంటాము. మనము కెమికల్ ఎంత అవాయిడ్ చేయగలిగితే అంత బెటర్. ఓకే. మీరు అడిగారు ఫేషియల్స్ అని, అంటే ఫేషియల్స్ అంటేనే మనకి కనెక్ట్ అవ్వగలుగుతాము కాబట్టి అవును, మనం ఫేషియల్ అంటాం. అంటే ఇంట్లో చేసుకునేవే నా ఉద్దేశం. అప్పుడు ఏంటంటే బయట కంటే కూడా ఈ టైంలో ఏంటంటే మన స్కిన్ ఇంకా ఎక్కువ సెన్సిటివ్ గా ఉంటది ఈ వేడికి వాటికి. సో ఎంత కెమికల్ మన బాడీ మీద తగ్గిస్తే స్కిన్ అంత హెల్దీగా మనం ఉంచుకోవడానికి హెల్ప్ చేస్తుంది. సమ్మర్ లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే సమ్మర్ లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్ని తీసుకుంటే మన స్కిన్ ఈ టైంలో ఎంత బాగా, అంటే మనం దేనికోసం అయితే ఏం చేస్తామో గ్లోయింగ్ స్కిన్ అది రావడానికి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఆ రొటీన్ ఫస్ట్ థింగ్ వాటర్, అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ ఈస్ వాటర్ ఇంటేక్ అండి. ఎస్, వాటర్ ఇంటేక్. తర్వాత ఇంకొకటి, ఇప్పుడు ఎక్కువ జిడ్డు వచ్చేస్తూ ఉంటుంది. ఒక 10 నిమిషాలు బయటకు వెళ్ళినా, ఒకవేళ ఎక్కడికైనా మ్యారేజెస్కి ఎట్లా వెళ్ళాలన్నా వెంటనే జిడ్డు అనిపిస్తూ ఉంటుంది కదా. సో ఈ జిడ్డుని కంట్రోల్ చేయడానికి యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ థింగ్ 100 వాటర్ స్ప్లాష్ అని ఒక థెరపీ ఉంటుందండి. మీరు విన్నారో లేదో, ఇది చాలా కంట్రీస్ లో ఫాలో అవుతారు. ఎస్పెషలీ మన కొన్ని కంట్రీస్ భలే ఉంటారు, వాళ్ళ స్కిన్ గానీ జపాన్ లో ఈ కంట్రీస్ లో చూస్తే వాళ్ళది ఈ థెరపీ అనమాట. 100 వాటర్ స్ప్లాష్, గ్లాస్, ఎగ్జాక్ట్లీ. కొరియన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వాటర్ ఉంటది కదండి, డైలీ మార్నింగ్ రొటీన్ వాళ్ళది ఏంటంటే మార్నింగ్ లేవగానే, యాక్చువల్గా ఇది నేను కూడా ట్రై చేశాను, ట్రై చేయొచ్చు, బాగుంటుంది చాలా. అండ్ సమ్మర్ లో చాలా బాగా పనిచేస్తుంది ఇది. ఏదైనా ఒక పర్టికులర్ టైం ఫిక్స్ చేసుకోండి, మార్నింగ్ బెటర్ అనమాట. మార్నింగ్ ఏం చేస్తారంటే ఒక బేసిన్ లో వాటర్ తీసుకోండి, ట్యాప్ లో కాదు, బేసిన్ లో వాటర్ సేవ్ చేయండి ఫస్ట్. ఆ బేసిన్ నిండా వాటర్ తీసుకొని ఇంకొక బేసిన్ లో ఐస్ వాటర్, చల్లటి నీళ్ళు, కొంచెం బాగా ఫ్రిడ్జ్ లో ఐస్ క్యూబ్స్ కానీ వేసి ఒక దాంట్లో అది పెట్టి, ఒక దాంట్లో మాత్రం ఎక్కువ ఈ వాటర్ తోటి, వార్మ్ వాటర్, నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్ తోటి 180 టైమ్స్ ఫేస్ మీద స్ప్లాష్ చేసుకోవాలి. చేతిలో తీసుకోవడం, స్ప్లాష్ చేసుకోవడం, మళ్ళీ అదే వాటర్ 80 అయిపోయిన కౌంట్. ఇది అయిపోగానే వెంటనే ఈ చల్లటి వాటర్ ఏదైతే ఉందో దాంతో 20 టైమ్స్ చేసుకున్న తర్వాత ఫేస్ డెఫినెట్ గా ఇమీడియట్ గా మీకు ఫేషియల్ చేసిన దానికంటే బ్రైట్ గా కనపడతారు. మన నార్మల్ గా పార్లర్ కి వెళ్ళి ఫేషియల్ చేయగానే వాళ్ళు అంటారు కదా, ఫేస్ చూడండి ఎంత బాగుందో. ఇది ఫస్ట్ ఫేషియల్ ఫీలింగ్ ఫస్ట్ వచ్చేస్తుంది మనకి. సో డైలీ ఫేషియల్ ఫీలింగ్ వస్తుంది. అది ఇది ఒకటి ఫస్ట్ రెమెడీ నెంబర్ 1. దాని తర్వాత మీరు ముఖం ఎట్లా తుడుచుకుంటున్నారు అవి కొంచెం మంచిగా అద్దేసి, దాని తర్వాత మీరు స్కిన్ కేర్ రొటీన్ ఏదైతే ఉంటుందో సన్ స్క్రీన్ రెగ్యులర్ గా యూజ్ చేయడం చాలా బెటర్ సమ్మర్స్ కాబట్టి. ఒక మంచి సన్ స్క్రీన్ మీకు మార్కెట్ లో అంటే ఎక్కువ కొన్ని డిఫరెంట్ ప్రోడక్ట్ ఒకసారి సరిగా చూస్ చేసుకోండి. మంచి ప్రోడక్ట్, అవసరమైతే డర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ చేసి ఆ సన్ స్క్రీన్ వాడడం. ఇది సెకండ్. సన్ స్క్రీన్ అనగానే SPF లెవెల్స్ అనేవి బాగా మనం ప్రతి ప్రోడక్ట్ మీద చూస్తాం కదా, ఎంత వరకు మనకి కరెక్ట్ అంటే మన వెదర్ కి మన కల్చర్ కి అట్లా ఉంటుంది? 25 వరకు ఓకే. నేను పెద్ద ఎక్కువ ఏం అవసరం లేదు, చాలా ఎంత ఎక్కువ రాసిస్తే అంత బాగుంటుంది అని ఉంటది కానీ 25 ఎనఫ్ అండి. ఇంకా కొంతమందికి బాగా ఎక్కువ వాళ్ళకి ఉంటే, అందుకే అంటున్నా డర్మటాలజిస్ట్ అయితే బెటర్ గా వాళ్ళ స్కిన్ ని బేస్ చేసి వాళ్ళు సజెస్ట్ చేస్తారు. తర్వాత సెకండ్ ఏంటంటే శాండల్వుడ్. మనం ఇంట్లో గురించే చెప్పుకుంటున్నాం కాబట్టి ఓన్లీ హోమ్ రెమెడీస్ అయితే కనుక శాండల్వుడ్ దేనికి పనిచేస్తుంది? ఒకటి మీ స్కిన్ గ్లో చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. 2 మన ముఖంలో ఉన్న జిడ్డుని అది లాగేస్తుంది కాబట్టి జిడ్డులా కనపడకుండా ఫ్రెష్ గా ఒక ఫెయిర్నెస్. అయితే శాండల్వుడ్ పౌడర్ దొరుకుతుంది, కానీ మన కల్చర్ లో మా ప్రతి ఒక్కరి ఇంట్లో శాండల్వుడ్, గంధపు రెండు ఉంటాయండి. సో దాంతో తీసి ఇది తీస్తున్నప్పుడే మీకు కనుక పచ్చి పసుపు ఉంటే
దొరుకుతాయి ఇప్పుడు ఈ మధ్య. పచ్చి పసుపు దొరికినప్పుడల్లా తెచ్చి మీరు స్టోర్ చేసుకొని పెట్టుకోండి. లేదు అంటే పచ్చి పసుపు దొరికిన మీ ఇంట్లో ఏదైనా మట్టి కుండీలో వేసిస్తే దాని అంతటా అది గ్రో అవుతూ ఉంటుంది. అవునవును. అది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంట్లో ఉండాల్సిన చెట్టు. స్పిరిచువల్ పరంగా, ఓకే హెల్త్ పరంగా అది ఇంట్లో ఉంటే చాలా లక్ష్మి అంటారు. ప్లస్ Okay. హెల్త్ కి కూడా మంచిది. ఓకే అండి, ఎక్కడ హెల్త్ ఉందో అక్కడ లక్ష్మి ఉంటది. సూపర్. ఓకే, అది తెచ్చి పెట్టుకొని ఈ గంధపు సాన మీదే ఈ పసుపు కొమ్ము కూడా అరగతీయమంటారా? అరగ తీసేయాలి. ఈ రెండిట్లో కాస్త వీలైతే కాస్త రోజ్ వాటర్ కలిపి ఫేస్ పెట్టుకుంటే ఒక 15 minutes తర్వాత వాష్ చేసేయాలి. ఇది ఒక సెకండ్ థింగ్. నేను ఈ మధ్య ఒక క్లయింట్ కి సజెస్ట్ చేసా. తనకి బాగా ఎక్కువ హై పిగ్మెంటేషన్ ఉంటే ఈ కీరా ఉంటుంది కదండి దోసకి, అది క్రష్ చేసేసి బాగా మెత్తగా క్రష్ చేసేసి అందులో కొంచెం లెమన్ జ్యూస్, అందులో ప్లస్ హనీ 2-3 drops ఆఫ్ ఫ్రెష్ హనీ, ఈ 3 కలిపి ప్యాక్ పెట్టుకుంటే తనకి బ్లాక్నెస్ అంతా వాళ్ళంతా హ్యాపీగా అనమాట. అంటే కొంతమంది బాడీ మీద కొన్ని బాగా పనిచేస్తాయండి. అవునవును, ఓకే, రిజల్ట్ వేరే. ఇది కరెక్ట్ అండి. మనం చెప్పింది అందరికీ అన్ని పని చేయకపోవచ్చు. అందుకే మనము చాలా మంది రాస్తారు. ఎన్ని చెప్తారు మీరు? జుట్టుకి ఇన్ని చెప్తున్నారు, ముఖానికి ఇన్ని చెప్తున్నారు అంటే చెప్పడం వెనకాల ఇదేంటంటే రీజన్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పని చేస్తుందండి. అది ఏదైనా కానీ ఫుడ్ విషయంలో కానీ వెయిట్ లాస్ అవ్వనివ్వండి, ఫేస్, ఇప్పుడు ఇన్ని చెప్పడానికి రీజన్ ఏంటంటే ఏదైనా మీకు పని చేస్తుంది. ఇవన్నీ బెస్ట్ ఆప్షన్స్. వన్ ఆప్షన్ ఈస్ మీకు వర్కౌట్ అవ్వచ్చు. ఇప్పుడు నేను చెప్పినట్టు ఒక క్లయింట్ కి పిగ్మెంటేషన్ పోయింది, బెస్ట్ థింగ్ కదా. అమ్మాయి ఫోన్ చేసి చెప్పింది, నాకు లైట్ అయిపోయిందండి, చాలా బాగుంది, బెటర్, అది కంటిన్యూ, అంటే నీ బాడీకి అది పడింది కాబట్టి అది కంటిన్యూ చేయొచ్చు అనమాట. సో ఒక్కొక్క తత్వం నార్మల్ గా ఎవరైనా కన్సల్టేషన్ కి వెళ్తే వాళ్ళకి చెప్పొచ్చు, ఓకే నీ బాడీ టైప్ కాబట్టి ఇది వాడనేసి. చూస్తే వేరు కదా, ఇప్పుడు మనం వీడియో రూపంలో మాట్లాడుతున్నాం కదా. సో ఇవన్నీ ఏంటంటే సేఫ్ టు యూస్. దేంట్లో హామ్ అయితే జరగదు, చెడు అయితే అవ్వదు, మంచి డెఫినెట్ గా అవుతుంది, చెడు అవే ఆప్షనే లేదు ఇందులో. ఇవన్నీ హోమ్ బేస్డ్ కాబట్టి. ఇవి కాకుండా మీకు ఏదన్నా ఒక ప్రోడక్ట్ పడదు, గంధం పడదు, పసుపు పడదు, జస్ట్ అవాయిడ్ చేసేయాలి అంతే. ఇవన్నిటితో పాటు బయట ఒకవేళ ఫేషియల్ చేయించుకోవాలి అనుకుంటే ఇంట్లో టైం లేదు, ఫ్రూట్ ఫేషియల్స్ ఇస్ ఆల్వేస్ ద బెస్ట్ ఆప్షన్ అండి. కెమికల్ లేకుండా ఫ్రూట్ ఫేషియల్, ఫ్రెష్ గా ఫ్రూట్ తయారు చేసి పల్ప్స్ తయారు చేసి వాళ్ళు చేస్తారు. అన్నిటికంటే చాలా బెస్ట్ ఏంటంటే దానిమ్మ తోటి చేసిన పౌడర్ ఉంటది కదండి, ఆ పౌడర్ ప్యాక్ ది బెస్ట్ అన్నమాట. ఈ సమ్మర్ లో యూజ్ చేయాలి అనుకుంటే దానిమ్మ గింజలు లేకపోతే దానిమ్మ తొక్క, పొమగ్రానైట్ పౌడర్ దొరుకుతుంది మనకి, ఆ పౌడర్ తోటి మీరు ఫేస్ ప్యాక్ వేసుకునేటప్పుడు కొంతమంది మజ్జిగ కలుపుకొని వేసుకోవచ్చు ఫేస్ ప్యాక్, కొంతమంది రోజ్ వాటర్ కలుపుకొని వేసుకోవచ్చు అనమాట. మీకు ఎవరికైతే బాగా డ్రై స్కిన్ ఉంది అనుకుంటే, బాగా ఎక్కువ డ్రై అయిపోతుంది ఏది పెట్టిన వాళ్ళు బటర్ మిల్క్, పల్చగా మజ్జిగ ఏదైనా ప్యాక్ లో కలిపి పెట్టుకోవచ్చు మీరు. నార్మల్ స్కిన్ వాళ్ళు రోజ్ వాటర్, లేదు రోజ్ వాటర్ లేదు మామూలుగా వాటర్. ఇంకా ఎక్కువ మనకు డ్రై స్కిన్ ఉంది అంటే మీరు వేసుకునే ప్రతి ప్యాక్ లో ఆలివ్ ఆయిల్ ఒక 2-3 drops వేసి పెట్టుకుంటే మీకు ఆ డ్రైనెస్ రాకుండా ఉంటది. సమ్మర్ కాబట్టి డ్రైనెస్ క్వశ్చనే లేదు. కొంతమందికి ఇంకా ఉంటాయి, వాళ్ళు మేబీ వాళ్ళు మెడికేషన్ లో ఉండుంటారు, లేకపోతే వేరే స్కిన్ ఇష్యూస్ ఉండుంటే వాళ్ళు మాత్రం ఇవి యూజ్ చేయొచ్చండి. సూపర్ టిప్స్ అండి, డెఫినెట్ గా. అంటే అంతా కూడా ఈజీగా మనం ఇంట్లోనే చేసుకునే రకంగా ఉంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ గా వాటర్ తాగడము, ఎక్కువగా కోకోనట్ వాటర్, నార్మల్ వాటర్ తాగడం, అది చాలా ఇంపార్టెంట్. మనం ఎంత బయట ఎన్ని చేసినా ఇంటేక్ చాలా అవసరం. అండ్ బయట వెళ్ళేటప్పుడు ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనం టైమింగ్స్ చూస్ చేసుకొని వెళ్తే బిఫోర్ 11 o'clock బెటర్, ఆఫ్టర్ 4 o'clock బయటకు వెళ్ళడం బెటర్. ఈ మిట్ట మధ్యాహ్నంలో వెళ్తే సన్ బర్న్స్ అయిపోతాయి, ఖచ్చితంగా నల్ల ప్యాచెస్ వచ్చేస్తూ ఉంటే ఆప్షన్ లేదు వెళ్ళాలి అనుకున్నప్పుడు ప్రాపర్ గా ఫుల్ క్లోత్స్ వేసుకొని, ఫుల్ హ్యాండ్స్ బట్టలు వేసుకొని, అంటే బట్టలు కొంచెం చూజీగా వేసుకోవడం చాలా అవసరం. అంటే ఈ మధ్య ఏమైపోతుందంటే మనము డ్రెస్ వేరే వేసుకుంటాము, దాని మీద నుంచి ఇంకొకటి సన్ కవర్, ఇంకో ప్రొటెక్షన్ కోట్ అని, హెల్మెట్ కింద ఇంకొకటి, ఇట్లా చాలా ఓవర్ గా డ్రెస్సింగ్ అయిపోయాక అది ఇంకొకలాంటి ఇరిటేషన్ తెచ్చేస్తుంది, కంఫర్టబుల్ గా ఉండదు. సో బట్టలే కాటన్ ఫుల్ స్లీవ్స్ బట్టలు వేసుకోవడం, ఫుల్ గా కవర్ చేసుకోవడం అయితే బెటర్. ఈజీగా సింపుల్ గా, అంటే సమ్మర్ లో మనం ఎంత సింపుల్ గా లైట్ కలర్ లైట్ గా ఎంత లైట్ గా ఉంటే అంత బాగుంటుంది. సో ఇది ఒక సజెషన్ అండి, అంతే. థ్యాంక్ యూ మంజు గారు. వెల్కమ్.